సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అంటే నార్మల్ నీ కామెంట్స్లో కానీ నేను ఫాలో అవుతూ ఉంటాను కంటెంట్ అనేది. సో కొన్ని కామెంట్స్కి నేను క్వశ్చన్ చేస్తాను, లైక్ నేను ఇలా చేయడం వల్ల ఇంట్లో వాళ్ళు పంపించేశారు అని చెప్పి ఒక కామెంట్ వచ్చింది. సో దాని గురించి ఏమంటారు? అంటే మీరు ఇప్పుడు ఫ్యామిలీతోనే ఉంటున్న, జాయింట్ ఫ్యామిలీతో? నేను పుట్టినప్పటి నుంచి రైట్ నో వరకు కూడా నేను ఫ్యామిలీతోనే ఉంటా అంతే. మీరు ఎంతమంది నార్మల్గా? ఇద్దరు? నేను తమ్ముడు ఇద్దరమే, మమ్మీ డాడీ అండ్ జాయింట్ ఫ్యామిలీ. అంటే సిస్టర్ అన్నారు కదా, సో అందుకు. తను నా రీల్స్ లో కనిపించే సిస్టర్, తను నా పిన్ని వాళ్ళ కూతురు. ఓకే ఓకే. మా మమ్మీ వాళ్ళ మమ్మీ సిస్టర్స్, ఓన్ సిస్టర్స్. ఓకే ఓకే. సో మీరు అందరు కలిసి ఒక అందరు కలిసే రైట్ నా వరకు కూడా ఫ్యామిలీ లేకపోతే నేను అవుట్, నేను వేస్ట్, ఇంకా నేను జీరో. సో పక్కా తెలంగాణ, పక్కా ఓల్డ్ సిటీ అమ్మాయి. రిషికి ఇంతకు ముందు ఏమైనా ప్రీవియస్ రిలేషన్ అంటే మైట్ బి ఇంట్లో వాళ్ళకి తెలుసా దీని గురించి? తెలుసు. అయితే ఓకే, యూ క్యాన్. సో తెలుసు, కానీ ఎక్కడ నేను ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. సో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే నార్మల్ ఇప్పుడు తెలియాలి. ఇప్పుడు 40% అన్న నెగిటివ్ వెళ్ళిపోయింది, 60% పాజిటివ్ వచ్చింది కాబట్టి వాళ్ళ కోసమైనా చెప్పాలి ఏంది అని చెప్పి. సో రిలేషన్ ఉండే, వాడు పెద్ద సైకో అబ్బా, చాలా పెద్ద సైకో. గేట్లో నుంచి బయటికి రావద్దు, అంత టూ మచ్. సో నేను అనుకున్నా, ఆలోచించిన, నాకు ఇంత ఫ్యామిలీ ఉంది, ఇంత సపోర్టివ్, ఈ ఇండస్ట్రీలో వచ్చిన, సో నాకు ఇంకా అవసరమా అనిపించింది ఒక. సో ఇంకా వాడు నాకు ఇవన్నీ వద్దు, ఇది ఈ ఇన్స్టా, మంచి ఫ్యామిలీతో ఉందాము. ఓకే, తనతో ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు మీకు? ఇప్పుడు రీసెంట్గా వచ్చింది. ఇప్పటి నుంచి కొంచెం లైక్ ఐ మీన్ గట్టిగా పట్టుకో. వాడి ఫీల్ ఏంటంటే ఎక్కడ వెళ్ళిపోతుంది మీ పైకి, నేను ఎక్కడ ఆపొద్దు, అట్లా ఉంది వాడికి. అదంతా మాకు అర్థమైంది, ఇంకొద్దు అనుకునేసి తీసుకున్నా. ప్రొఫెషన్ మెయిన్, కెరియర్ మెయిన్. నేను చెప్తున్నా కదా, గర్ల్స్ ఇండిపెండెంట్ ఉండండి, వాళ్ళు అయ్యలే వచ్చేది మీ ముందు కూర్చుంటారు. దట్స్ ఇట్. మనీ టాక్స్ అయితే మనీ టాక్స్ అంతే, ఎక్కడ ఏమున్నా సరే. అది ఇంకా ఏమో చెప్తారు కదా, ఏమని, డివోర్స్ అయ్యి ఇంట్లో కూర్చొని ఏడ్చే వాళ్ళకన్నా డివోర్స్ అయ్యి దుబాయ్లో కూర్చొని ఏడు, అది కరెక్ట్. అంతేనా? అంటే ఇప్పుడు డివోర్స్ తీసుకున్న వాళ్ళందరూ దుబాయ్ వెళ్ళిపోమని చెప్తున్నా వర్షి. వాళ్ళకి మనీ ఉందనుకో, వాళ్ళు అదే కదా, ఇక్కడ కూర్చొని ఏడవారు వాళ్ళు. ఆ మనీ ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు, అది దాని గ్రోత్ ఆలోచిస్తారు, ఆ గ్రోత్ నుంచి ఇంకా ఇన్వెస్ట్ చేస్తారు. అట్లా ఉండాలి ఎప్పుడైనా ఈ అబ్బాయిలు. సో ఈ రీసెంట్ టైమ్స్లో నేను ఇండిపెండెంట్ బాయ్స్ కానీ ఇండిపెండెంట్ ఉమెన్స్, ఇండిపెండెంట్ గర్ల్స్నే నేను ఎక్కువ చూస్తున్నాను అనమాట. సో అంటే ఇప్పుడు మనది ఇక్కడ మైనస్ అబ్బాయిలదని అలా, అమ్మాయిలదని అలా, లేకపోతే ఏంటి? అమ్మాయిలు అయితే 110% కాదు. ఓకే, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ వల్లనే, వాళ్ళకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, ఇష్యూస్ వల్లనే అమ్మాయిలు ఇండిపెండెంట్ అవుతున్నారు. సో 110% అబ్బాయిలు. ఇప్పుడు అబ్బాయిలు కమెంట్స్ చేస్తారు ఆబ్వియస్గా, చేసుకున్నా కూడా పర్లేదు, బికాస్ 90% అబ్బాయిలు మంచిగా ఉన్నా కూడా 10% ఎక్కడో అక్కడ ఉన్నారు. అందరినేం అనట్లే మేము, అబ్బాయిలది కొంచెం ఉంది. ఎందుకంటే యాటిట్యూడ్, ఈగో, మేమే ఎందుకు దిగాలి, మేము ఎందుకు చేయాలి. ఒకసారి పెళ్ళి అయిపోతే, ఒకసారి మంగళసూత్రం ఇట్లా పడిపోతే తిను మా దగ్గర ఉండాలి, ఈ మైండ్ సెట్ ఉండొద్దు. ఎందుకంటే ఈ జనరేషన్ అది కాదు. అప్పటి వాళ్ళు చేసినారు, ఆ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు. ఇప్పుడు అట్లా అంటే, ఇప్పుడు అబ్బాయి ఇంటర్ చదువుకుంటే అమ్మాయి బిఎడ్ చేసింది, మరి అమ్మాయి కూడా అట్లానే ఉండొచ్చు కదా, యాటిట్యూడ్, ఈగో అని. మరి అట్లా ఏం లేదు. ఎస్ అంటే లైక్ నీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ కానీ, నీ ఇది ప్రొఫైల్ కానీ, ఇప్పుడు నువ్వు మాట్లాడేకి కంప్లీట్ డిఫరెంట్ ఉందన్నమాట. లైక్ నువ్వు ఫస్ట్ నుంచి ఇలాంటివి ఇచ్చుంటే మైట్ బి రిషికి అంత నెగిటివిటీ రాకపోతుండేనేమో అని నా ఒపీనియన్. సో చాలా గట్టిగా వేసారని ట్రోలింగ్ అనేది నువ్వు చాలా స్వీట్ ఉన్నావు. అంటే ప్రీవియస్ కూడా నీతో మాట్లాడాను, ఆఫ్ స్క్రీన్ కూడా నేను మాట్లాడాను, కాల్స్ కూడా నేను మాట్లాడాను. బట్ మరీ ట్రోలింగ్ చేసే అంత అమ్మాయి అయితే కాదు అని నా ఒపీనియన్. బట్ ఎందుకు అంత ట్రోలింగ్ వచ్చినది ఇప్పటికి అర్థం కాదు. ట్రోలింగ్ వాళ్ళది ఏంటి అంటే, నార్మల్గా ఇప్పుడు ఒక వాళ్ళు ట్రోల్ ఉన్నారు, ఒక అబ్బాయి వైరల్ ఉన్నాడు అంటే, ఒక అమ్మాయి వైరల్ ఉంది అంటే, వాడిపైన ట్రోల్స్ ఎవరైనా చేస్తారు, అది కామన్. అండ్ నువ్వు ఫేమస్ అయినావు అంటే దాంట్లో 80% నెగిటివిటీ వల్లనే ఫేమస్ అయినావు. ఎందుకంటే ఈ లోకంలో, ఈ భూమిలో నెగిటివిటీ ఉంది మొత్తం, పాజిటివిటీ ఎక్కడో చాలా తక్కువ.
సో ఎవరేం పాజిటివ్ ని చూడరు, ఎవరేం పాజిటివ్ దానిపైన ట్యాప్ చేయరు, నెగిటివ్ దాన్ని ఫస్ట్ చూసి, ఎందుకంటే వాడి మైండ్ సెట్ అది, బికాస్ ఆఫ్ దిస్ జనరేషన్. దట్స్ ఇట్. సో ఇప్పుడు మీరు అన్నారు హెల్త్ ఇష్యూస్ వల్ల నేను స్టడీస్ ఆపేసాను, ఇప్పుడు ఓకే నా హెల్త్? ఇప్పుడు అంతా ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. రియల్లీ ఐమ్ థ్యాంక్ గాడ్, బికాస్ నేను అప్పుడు ఆ సఫర్ అయినా అని రైట్ నౌ ఇట్లా ఉన్నానేమో అనుకుంటా. ఆ బ్యాడ్ ఫేస్ అయితే నేను చూసిన హెల్త్ ఇష్యూస్ వల్లనే, మ్యాక్స్ టు మ్యాక్స్. ఊరికేనే మనం వాక్ చేసుకుంటానే పడిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి నాకు కాలేజ్ నుంచి. సో ఇంకా రిస్క్ తీసుకోవడం అవసరం, వేరే వాళ్ళ ఫ్యామిలీస్ ఏమో కానీ నా ఫ్యామిలీ అయితే ఇంకా రిస్కే అవసరం లేదు ఈమె లైఫ్లో, మేము బెడ్ రెస్టే ఉండని అని మంచిగా హ్యాపీ అని. నేను ఆ ఫేస్ చూసినానే రైట్ నా ఇక్కడ ఉన్నా అనిపిస్తుంది. ఆ ఫేస్ నాకు గుర్తొస్తే బైక్ డ్రైవ్ చేసుకుంటూ కూడా నేను స్టాప్ అయిపోతుండే అక్కడే. నాకు సిమ్టమ్స్ అర్థమవుతుంది, నేను ఇక్కడ పడిపోతున్నా, నాకు ఇక్కడ స్టమక్ ఏక్ వస్తుంది. ఓకే, అది చాలా చూసిన హెల్త్ ఇష్యూస్ వల్ల నేను. ఓకే, 2-3 టైమ్స్, ఏ అమ్మాయి కూడా ఇది జరగొద్దు, 2-3 టైమ్స్ నా బాడీలో బ్లడ్ లైక్ ఏమంటారు ఎక్కియడం జరిగింది. ఓకే, ఒక్కసారి అమ్మాయికి బ్లడ్ ఎక్కించినారా అని అంటారు. 2-3 టైమ్స్ జరిగింది నా లైఫ్లో. సో చాలా బ్యాడ్ ఫేజ్. ఓకే, నేనైతే రియల్గా చూసిన నా లైఫ్లో, కానీ రైట్ అది చూసినా అని ఇప్పుడు నేను ఇట్లా కొంచెం ఉన్నానేమో అనిపిస్తుంది. ఏ అమ్మాయికి అట్లాంటి హెల్త్ ఇష్యూస్ రావద్దు. ఫుడ్ లేకపోయినా లైక్ ఇంకేమంటారు క్యాష్ లేకపోయినా ఏమైనా ఫైన్, బట్ హెల్త్ ఇష్యూస్ అయితే రావద్దు. అంతేనా? సో మీరు జిమ్కి వెళ్తున్నారు కదా, మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత వెయిట్ లిఫ్ట్ చేయగలరు? అంటే మీ రీల్స్లో ఇలా స్వెట్ ఇట్లా కారిపోతూ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ వర్కౌట్, నార్మల్గా షోల్డర్ వర్కౌట్ నా ఫేవరెట్, బ్యాక్ వర్కౌట్ నా ఫేవరెట్. నేను బైసెప్ ట్రైసెప్ అసలు ట్రైన్ చేయను. ఓకే, సో షోల్డర్ వర్కౌట్లో నేను ఈజీలీ ఐ కెన్ లిఫ్ట్ అప్ టు 10 kgs. ఇంత మంచి పర్సనాలిటీ పెట్టుకున్నారు, ఇంత మంచిగా ఉన్నారు, మూవీ సైడ్ వస్తే ఎందుకు యూటిలైజ్ చేసుకోవటం లేదు అని? చాలా ఆఫర్స్ నాకు ఫస్ట్ వచ్చింది అల్లు అర్జున్ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి. ఓకే, ఫస్ట్ ట్రోల్ అయిన తర్వాత అదే మంచి. ఇంకా ఇది నేను ముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పా. ఓకే, కానీ నేను మీ ఫేవరెట్ హీరో ఎవరు? హీరో అంటే నాకు హీరోస్ అట్లా ఏం లేదు, హీరోయిన్స్ కూడా అట్లా ఏం లేదు. మూవీ కామెడీ మూవీ ఉంటే నాకు నచ్చుతుంది, నేను ఎంజాయ్ చేస్తాను. కామెడీ మూవీస్ నాకు చాలా ఇష్టం, అవి బాగా ఎంజాయ్ చేస్తాను. సో అలాంటి మూవీస్లో ఏమైనా ఛాన్స్ వచ్చిందా? కామెడీ మూవీస్ రైట్ నౌ రియల్గా ఇంట్రెస్ట్ లేదు, ముందు కూడా ఇంట్రెస్ట్ లేదు. ఓకే, లైక్ అంటే ఇండస్ట్రీ మీద నెగిటివిటీ ఉండడం వల్ల? ఇండస్ట్రీ మనం ఎట్లుంటే ఇండస్ట్రీ అట్లా ట్రీట్ చేస్తుంది. ఇండస్ట్రీ పైన ఒక్క సెకండ్కి నెగిటివిటీ నాకు ఏం లేదు. ఓకే, సో వాళ్ళకు కూడా నేను అల్లు అర్జున్ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా వస్తే నేను ఏం చెప్పా అంటే రైట్ నౌ నేను నార్మలే, సో కొంచెం ముందు వెళ్ళినాక చూద్దాం. ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చావు కదా, దాంట్లోనే మనకి ఈ ఆఫర్ కూడా వచ్చింది కదా బిగ్ బాస్ది. ఓ వచ్చిందా? సో వాళ్ళకు కూడా నెక్స్ట్ ఇయర్ అని చెప్పా. ఓకే, నెక్స్ట్ ఇయర్ కూడా చేయను దాన్ని, నెక్స్ట్ ఇయర్. కానీ ఇప్పుడు అసలే వెళ్ళాను. ఎందుకని? నార్మల్గా వస్తే యూటిలైజ్ చేసుకుంటారు కదా ఛాన్స్. వేస్ట్. ఏం చేస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు ఇప్పుడు? ఓకే, బిగ్ బాస్ హౌస్కి నేను అసలు వెళ్ళాను. ₹1,00,00,000 ఇచ్చిన 2 కోట్లు. ఇట్లా అన్న విష్ణుప్రియనే ఈరోజు నేను ఒక్కరోజు ఫోన్ లేకపోతే ఉన్నాను అసలు. ఓకే, అంటే విష్ణుప్రియ కూడా ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చింది, లైక్ బిగ్ బాస్కి నేను వెళ్ళాను, ₹1,00,00,000 ఇచ్చినా కూడా నేను వెళ్ళాను అన్న విష్ణుప్రియ ఈరోజు బిగ్ బాస్లో టాప్ 5లో ఉండేసి వచ్చింది. టాప్ 5 కాదా, 6 or 7లోనే ఉండొచ్చింది. మరి నెక్స్ట్ రిషి కూడా అలానే వెళ్తే దెన్ అప్పుడు నేనే తీసుకుంటా ఇంటర్వ్యూ. వెళ్ళాను, ఎందుకంటే నాకు బిగ్ బాస్ అంటే ఒక ట్రామా, ఒక బ్యాడ్ ఫోబియా. నాకు బిగ్ బాస్కి వెళ్ళాలనేది ఒక డ్రీమ్. అంటే నా కొడుకు వచ్చి మమ్మీ అని లోపలికి పిలవాలి. రియల్గా మీరు వెళ్తే చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటారు రియల్గా. నాకు ఆ ఫ్యామిలీ ఎపిసోడ్స్ అప్పుడు ఇష్టం అనమాట. అంటే నన్ను కూడా పిలిస్తే బాగుండు, నా కొడుకు కూడా వచ్చి ఇట్లా సర్ప్రైజ్. బిగ్ బాస్ టీమ్ ఫస్ట్ అప్రోచ్ సాయి త్రిపుర, బికాస్ షీఈస్ ద బెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఉమెన్. రియల్గా నేను ఇన్ఫ్లుయెన్సర్ కన్నా ముందే నేను తన వీడియోస్కి చూసి చాలా ఇన్స్పైర్ అయినా, చాలా ఇన్స్పైర్ అయినా. థ్యాంక్ యూ. నాకు కూడా ఈ మధ్య నెగిటివిటీ వస్తుందని అదే భయం వేస్తుంది, ఏం చేస్తున్నా, ఎందుకు వస్తుంది నెగిటివిటీ అనేది. ఆబ్వియస్గా వస్తుంది. ఇప్పుడు తమన్నాకి రాదా, సమాంతాకి రాదా? అంటే కొడుకున్నాడు కదా, ఎందుకు ఈ సాంగ్కి చేస్తున్నావు? ఇప్పుడు ఓల్డ్ సాంగ్స్ చేద్దామంటేనేమో దానిలో డబుల్ మీనింగ్స్ తీస్తున్నారు, అది టచ్ చేయాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు ట్రెండీ సాంగ్స్ చేస్తేనేమో ఇవి అవసరమా అంటారు. సో నువ్వు అసలు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, నువ్వు ఏం చేసినా. ఇప్పుడు నార్మల్గా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ టెంపుల్స్ని చూపిస్తున్నారు, అవునవును, దాని కింద వేరే రిలీజియన్స్ వాళ్ళ కమెంట్స్ వస్తున్నాయి.
మరి వాడు చేసే టెంపుల్స్నే చూపిస్తున్నాడు. ఏం చేసినా బ్యాడ్ కమెంట్స్ అయితే పక్కా వస్తాయి. ఎందుకంటే నువ్వు అనేది ఎవరైతే నువ్వు పర్సన్ ఉన్నావో 2000% నువ్వు మంచి చేయి చెడు చేయి, నీకు నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళు నీ పక్కకే ఉంటారు. నెగిటివిటీ అయితే వస్తుంది, అది కొంచెం ఆపండిరా బాబు. కెమెరా నో నెగిటివిటీ నెగిటివిటీ అది ఈ మధ్యనే కొంచెం ఎక్కువ వస్తుంది నాకు కూడా. ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కటే చెప్తా ఈ స్టేట్మెంట్, ఇదే తమ్నేల్ వేసుకోండి. ప్రాస్టిట్యూషన్, మోసం, థీఫ్ థింగ్, ఈ 3 చేయకుండా నువ్వేం చేసినా నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ 3 చేయొద్దు గర్ల్స్, దట్స్ ఇట్. దీనికి మించి నువ్వు ఇంకా ఎంతైనా హార్డ్ వర్క్ చేయి. ఆ రిషి అనేది మోస్ట్ ఆఫ్ ది అబ్బాయిలకు ఉంటుంది నేమ్. సో నీది నేను ఫస్ట్ టైం వినడం రిషి అని చెప్పేసి. ఓన్లీ నేమ్ రిషి అంతే, ఇంకేం లేదు. ఆ నేమే ఎందుకు పెట్టాలనిపించింది అంకుల్ వాళ్ళకి? నాకు తెలిసి ఇది రిషి అన్నదైతే మా డాడీదే. ఓకే. సో స్వీటీ అని నిక్ నేమ్ ఇచ్చింది మా అత్త. ఓకే, దట్స్ ఇట్. ఆ రిషి అట్లుంది కదా అని చెప్పి మా అత్త. ఎప్పుడైనా మీ డాడీని అడిగారా, నాన్న నాకు ఎందుకు రిషి అని పెట్టారు? నాకు ఎంత ఇరిటేషన్ అంటే రిషి అన్న ఒక పేరు నాకే చాలా ఇరిటేషన్. మైట్ బి నేనే ఇప్పుడు ఇంటర్వ్యూలో ఎక్కువసార్లు రిషి రిషి. అవును, నాకు ఎంత రియల్గా ఇరిటేషన్. బికాస్ రిషి అని ఎవరికి ఉండదు, ఎవరికి లేదు. మోస్ట్లీ నేను బాయ్స్కి బాయ్స్కే వింటారు. సో రిషి అని ఎందుకు అని. సో అట్లానే మా అత్త ఫైట్ చేసి నీకు రిషి అని పెట్టే ఛాన్స్ మేము ఇచ్చినాం కదా, స్వీటీ అని నేను పెడతాను అట్లా. ఇప్పుడు స్వీటీ మ్యాక్స్ అందరికి తెలుసు, రిషి ఎవరికి తెలియదు. అదే నేను ప్రీవియస్ గా చూసా, బట్ ఎవరు మీరు అసలు నేమ్ అడగలేదు. నేను చెప్పలేదు మీ ముందు ఇంటర్వ్యూస్ అన్ని, నేను నార్మల్ అప్పుడు మనకు తెలియదు కదా ఇంటర్వ్యూస్ ఎట్లుంటది ఏంది. సో మీరు ఆ ఇంటర్వ్యూలో చెప్పినట్టు నిజంగానే నన్ను ఏదన్నా అడగండి, నేను ఫేమ్ అవ్వాలని ఏమన్నా మాట్లాడారు ఆమెతో? ముందు ఇంటర్వ్యూస్లో అయితే ఆబ్వియస్గా, బికాస్ అది మనం ఒక నార్మల్ ఒకటి చెప్తాను నేను. అప్పుడు నేను ఆ ఇంటర్వ్యూస్ ఇవ్వకపోతే ఇప్పుడు నాకు ఈ 100K ఫాలోవర్స్ ఉండకపోయేది. దిస్ ఈస్ అ మెయిన్ థింగ్. ఫాలోవర్స్ గెయిన్ అంటే నేను అక్కడ ఇంటర్వ్యూస్లో మాట్లాడిన విధానం, వాళ్ళేం ఆలోచిస్తారు ఆడియన్స్ అంటే, ఈమె ఇంటర్వ్యూస్ ఇట్లా మాట్లాడింది, మేము డైలీ లైఫ్ చూద్దామని చెప్పేసి ఇన్స్టాకి వచ్చి ఫాలో అవుతాం. సో నాకు అక్కడ ప్లస్ పాయింట్ జరిగింది. నా ఫ్యామిలీకి ప్రాబ్లం లేదు, మనమేం తప్పు చేయట్లేదు, జస్ట్ ఆమె మాటలో ఆబ్వియస్ గోల్స్ అట్లానే ఉంటాయి. సో మనం ఏం తప్పు చేయనప్పుడు నేను ఎక్కడేం రిగ్రెట్ ఫీల్ లేదు, ఎక్కడ లేదు. దట్స్ ఇట్. నాకు ఆ ఇంటర్వ్యూస్ వల్ల ఫాలోవర్స్ వచ్చింది, థ్యాంక్స్ అందరికి. రియలీ. సో ప్రతి అమ్మాయి లైఫ్లో కానీ ఒక హ్యూమన్ బీయింగ్ లైఫ్లో ఒక రిగ్రెట్ డే అయితే ఉంటుంది. అరే ఆ రోజు ఇది చేయకపోయిన ఉంటే బాగుండేది అన్న డే స్వీటీ లైఫ్లో ఎప్పుడైనా ఉందా? ప్రొఫెషన్ వైజ్గా అయితే లేదు. ఓకే. పర్సనల్ వైజ్గా ఏంటి అంటే, నేను అప్పుడప్పుడు కొంచెం తొందర పడేసి ఏదో ఒక పని ఇట్లా వెళ్ళిపోతా చేయడానికి. తర్వాత ఆలోచిస్తా ఒక 2-3 డేస్ తర్వాత ఇది అన్నెసెసరీ ఎందుకు చేసిన అని చెప్పేసి. నార్మల్ బేసిక్ చీజ్ మన లైఫ్లో జరిగేది. రిలేషన్ అట్లాంటి వాటిలో రిగ్రెట్ అట్లా ఏం లేదు. ఐఎమ్ హ్యాపీ ఇప్పుడైతే. సో నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవాలి అన్న ఒక సిచ్యువేషన్ వస్తే ఎవరికి చెప్తావు? మా మమ్మీకే 110%గా 2000%. అయ్యో మీ డాడీ ఫీల్ అవుతాడు చూసాక. ఎందుకంటే ఇవాళ మా మమ్మీ మా ఫ్యామిలీ మొత్తానికి బ్యాక్ బోన్ మొత్తం. ఇవాళ మా నాన్నమ్మ ఉన్నా, మా తాతయ్య వీళ్ళందరూ ఉన్నారు. మా మమ్మీయే చాలా తొందర పెళ్లి చేసేసుకొని మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోకి వచ్చింది చాలా చిన్న వయసులో, 14 yearsలోనే. సో ఆబ్వియస్గా మా మమ్మీ బ్యాక్ బోన్. తనకే థ్యాంక్స్.